రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నా పేరు కోటేశ్వరరావు అండి. మా ఫాదరు ఎక్స్ సర్వీస్ మెన్. 1985 నుండి ఈ పంట పొలం మేము పండించుకుంటున్నాం సార్, ఇరిగేషన్ ల్యాండ్. అప్పుడు ఎంఆర్ఓ గారు, తర్వాత కంకిపాడు ఎస్సీ గారు వీళ్ళంతా వచ్చేసి మాకు ఇది అలర్ట్ చేశారండి. అప్పటి నుండి పండించుకుంటున్నాం సార్. ఈ మధ్యలో వీళ్ళంతా వచ్చేసి నన్ను నానా రకాలుగా అరెస్ట్ చేస్తున్నారండి. పోయినసారి వచ్చి 3 నెలల క్రితం వచ్చేసి పొక్కులైన్తో ఇచ్చేస్తున్నారండి. ఏఈ గారి దగ్గరుండి చేపిస్తున్నారు సార్. అదేమన్నా అడిగితే వాళ్ళకి ఇచ్చేసాము, మీకు సంబంధం లేదు అని చెప్పేసి మమ్మల్ని పక్కకు తోసేసారండి. మొత్తం ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఇరిగేషన్ ల్యాండ్ అయితే దాన్ని వదిలేసి దీన్నే గ్రీనరీకి వాళ్ళు ఎలా ఇచ్చారు సార్? అదే అని చెప్పేసి నేను అడుగుతుంటే వాళ్ళు సరైన సమాధానం లేదు. వాళ్ళ దగ్గర బాగా లంచాలు తీసేసుకొని ఆ లంచాలు తీసుకున్న ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది సార్. అది కూడా సబ్మిట్ చేస్తాను. ఎవరు తీసుకున్నారు? ఏఈ గారు తీసుకున్నారు సార్. లేటెస్ట్గా 3 నెలల క్రితం ₹1,00,000 కూడా తీసుకున్నాడు సార్ నా దగ్గర. మీరే ఇచ్చారా? మేమే ఇచ్చాం సార్. నా కజిన్ ఇచ్చాడు సార్, తీసుకెళ్లి నా కజిన్ ఇచ్చాడు సార్ ₹1,00,000. ఎవిడెన్స్ చూపెడతాను సార్, మనిషిని కూడా తీసుకొస్తానండి. ఇది ఆపేస్తాం అని చెప్పేసి అన్నారు సార్. ఆ రోజు ఆపేస్తాము, వాళ్ళ జోలికి వెళ్ళకోకుండా, వాళ్ళు మీ జోలికి రాకుండా అని చెప్పేసి అన్నారు సార్ వాళ్ళు. అంటే ఆ రోజు ఇచ్చాము సార్ వాళ్ళకి. ఏఈ గారు అంటే దేనికి ఏఈ గారు? ఇరిగేషన్ ఏఈ సార్. పేరు వీరాంజనేయులు గారు సార్. మీరు ఎన్నాళ్ళు పండించుకుంటున్నారు? 1985 నుండి పండించుకుంటున్నా సార్. 40 సంవత్సరాలు అండి. 40 సంవత్సరాలు బట్టి పండించుకుంటుంటే ఈ విధంగా చేస్తున్నారు సార్ నన్ను. మీరు ఒక్కడదేనా అన్ని ఇమ్మంటున్నారా? నేను మొత్తం నా ఒక్కడదే ఇమ్మంటున్నారు సార్. ఇంకా ఉందా ఇరిగేషన్ ల్యాండ్? ఇంకా ఉంది సార్. ఇదంతా ఇరిగేషన్ ల్యాండే సార్. ఈ పక్కన మొత్తం ఇరిగేషన్ ల్యాండ్ ఆక్రమించేశారు సార్. అదంతా వాళ్ళ పక్కన ఇల్లు కూడా దగ్గర. ఇప్పుడు దానికి సంబంధించిన 1985 నుండి 2001 దాకా నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ మొత్తం. అప్పటి నుండి వీళ్ళు శిస్తులు కట్టించుకోకపోతే ఆపేసాము. అప్పటి నుండి కంటిన్యూ చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు శిస్తులు కట్టించుకోవట్లేదు సార్. ఇక్కడే కట్టించుకోవట్లేదు, నేను పండించుకుంటున్నా సార్. నాకు 3 ఆడపిల్లలండి. నాకు వేరే సోర్సెస్ ఏమి లేవు. గతంలో ఏం చేసేవాళ్ళు? గతంలో నేను వ్యవసాయమే సార్. నేను వ్యవసాయం ఇదే కంటే 45 సంవత్సరాలు బట్టి చేసుకుంటున్నారు. మా ఫాదర్ 2015లో చచ్చిపోయారు సార్. ఇక నాకు అవకాశం లేక ఇదే చేసుకుంటున్నా సార్. మీరు ఈ మధ్యకాలంలో ఏమైనా సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశారా? మేము పోయినసారి 4 నెలల క్రితం ఈ విధంగా చేశారు సార్ నన్ను. చేస్తే ఏఈ గారు అన్నాడు, ఫోన్ చేసి 108 పంపించండి, తీసుకెళ్ళిపోతారు, గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారని చెప్పేసి ఏఈ గారు అన్నాడండి. ఇదే ప్లేస్లో వాళ్ళ అటెండర్లు కూడా ఉన్నారు. వాళ్ళే మాట్లాడింది ఆయనతో. 108 తీసేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు, అక్కడ పడేస్తారు అని చెప్పేసి ఏఈ గారు అన్నాడు సార్. అంటే మనిషికి వెలుగు లేకుండా చేస్తున్నారండి వీళ్ళు. సరే, మీరు మీ ఫైనల్గా ఏమంటారు? ఫైనల్గా నా భూమి నాకు కావాలండి. నేను వేరే గవర్నమెంట్ స్థలం, నేను వేరే ఇచ్చే అవకాశం లేదు నాకు. దీన్నే పండించుకొని నేను బతుకుతున్నాను. నా బతుకు తెరువు ఇదే. ఎక్కడో వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేసి ఎవరో లాయర్ గారంట, బిల్డర్ అంట, ఈ 20 ఎకరాలు అన్నీ వాళ్ళయేనండి. ఈ 20 ఎకరాలు మొత్తం వాళ్ళదే. ఇది అడ్డం వచ్చిందని చెప్పేసి నన్ను బయటకు తోసేద్దామని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు సార్. అరెస్ట్ చేస్తున్నారు నన్ను. మెంటల్ టార్చర్ పెడుతున్నారు సార్. మీరు కలెక్టర్ గారిని ఎవరన్నా కలెక్టర్ గారిని, రాజాబాబు గారిని వెళ్ళి కలిసి ₹1,00,000 ఎందుకు ఇచ్చారు ఆయనకి? మీరు ఎవరండి? అక్కడ కలవక ముందు అంత అయిపోయిన తర్వాత సార్, వాళ్ళ సంగతి నాకు తెలియదు. నాకు డబ్బులు కావాలంటే తీసుకెళ్లి అపోజ్ తీసుకొచ్చి నా కజిన్ తీసుకొచ్చి అపోజ్ చెప్పాడు సార్. World class infrastructure, eco-friendly campus, broad array of academics. KL deemed to be university. ఈ ల్యాండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్. అందుకే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బోర్డులు కూడా పెట్టాము. ఒక పర్సన్ ఒక 5-6 నెలల క్రితం దీన్ని క్లీన్ అండ్ గ్రీనరీ కింద తీసుకున్నారు. లీజు లాగా తీసుకున్నారండి. క్లీన్ అండ్ గ్రీనరీ కింద అతను బోర్డులు పెట్టుకుని ఫెన్సింగ్ వేసుకుంటుంటే మనం ఇక్కడికి వచ్చాం సార్. అది ఇప్పుడు సుమారుగా ఎకరం ఉంటుంది సార్. ఇది ఎవరు సాగు చేసుకుంటున్నారు దీన్ని? ఇంతకుముందు వేరే ఆయన సాగు చేసుకున్నాడు సార్. ఇంతకుముందు అతనికి ఏ విధమైన ఆధారం కానీ కాగితాలు కానీ లేవు. అతను ఒక 3-4 రోజుల్లో సబ్మిట్ చేస్తాడు. ఇప్పటి వరకు దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? ఇరిగేషన్ నుంచి మనకు కంప్లైంట్ రాలేదు సార్ ఇంతవరకు. ఇప్పుడు వచ్చింది గ్రీనరీ కింద ఈ ప్రాంతాన్ని చేయమని ఇచ్చారండి. ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన ఆయన కూడా ఒక 3-4 నెలలు సాగు గారు ఇప్పుడైతే చేసుకుంటున్నారు. ఇప్పుడు అంటే అంతకుముందు సాగు చేసుకున్న ఆయన నా దగ్గర కాగితాలు ఉన్నాయని అన్నారు. సీఏ గారి సమక్షంలో 2-3 రోజులు సబ్మిట్ చేయండి అయ్యి అన్నారు. అతను కాదండి, అది ల్యాండ్ 1 ఎకర్ ఆల్మోస్ట్ సార్. 1 ఎకరం అతనే పండించుకున్నాడు గతంలో సార్. ఇప్పుడు కూడా అతనే వేసుకున్నాడు పొలం. ఇంకా చివరి వరకు ఉందా? అది మొత్తం కలిపానండి. అవునండి. ఆ చివరి వరకు ఇల్లు కూడా ఉన్నాయి అంటున్నారు. ఏంటి ఇల్లు లేవు సార్. అక్కడ చివరి ఇంటి ఉంది, ఆ చివరి వరకు వేయాల్సింది. లేదు. ఎన్ని సంవత్సరం బట్టి సాగు చేసుకుంటున్నాడు?
తెలియదు సార్ నాకు ఆయన తెలియదు. గంగూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇరిగేషన్ ల్యాండ్కి సంబంధించి సరిహద్దు రైతుల మధ్య వివాదం జరుగుతుందని చెప్పి వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇంతకు ముందు నుంచి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్న రైతు ఒకరు, అలాగే సరిహద్దు రైతు ఒకరు, ఇద్దరి మధ్యన వివాదం ఒకటి నడుస్తుంది గత కొంతకాలంగా. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఫెన్సింగ్ వేస్తుంటే ఇక్కడ ఎవరైతే సేద్యం చేస్తున్నారో రైతు అడ్డం పెడుతున్నారని చెప్పి వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇద్దరు కూడా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పడంతో ఇక్కడితో ఈ వివాదం ముగుస్తుందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.